వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసి నరపడం పార్ట్ 40. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పార్ట్ 1 నుంచి పార్ట్ 40 వరకు వస్తుందని కళలో కూడా ఉంచుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా, మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఇంకా చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మీరు చేసే పాజిటివ్ కామెంట్లు కానీ, మీరు చేసే లైక్ అని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఇక అర్థం కావాల్సిన తమ్నైల్ చూస్తేనే ఇంకా చాలా మంది ఏమంటారు అంటే యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయని పెంటాక అని అంటారు. ఓకే అండి, ఈ పార్ట్ 40 ఒకటి ఇదే కంటిన్యూషన్. ఇదే ఆషాఢం సేల్ నడుస్తుంది కదా, ఆ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చినాము. ఇంకా రేపటి వీడియోలో వస్తుందండి. ఇంకా ఏం తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా టైం లేక మేము ఆ వీడియో అనేది రేపటికి పోస్ట్ పోన్ చేసినాము. యానివర్సరీ సిరీస్ కంటిన్యూషన్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఇక చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు అనుకుంటా మన ఛానల్ కి. అందుకే ఏంటి పెంటాక ఒక్కరోజు వీడియో పెట్టకుంటే చాలు, ఏమైంది పెంటాక వీడియో రావట్లేదు ఈ రోజు, ఫాస్ట్ గా పెట్టండి అని అంటున్నారు. రోజుకి 2 సిరీస్ లాగా పెట్టండి అని చెప్తున్నారు. ఇంకా వీలు కాదండి, ఒక్క వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకా సరే, రోజు ఒక వీడియో పక్కా పెట్టడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ ఏమనుకోకండి. రేపు యానివర్సరీ సిరీస్ పక్కా తీసుకొస్తాము. ఓకేనా? మీరు చెప్పారు కాబట్టి చాలా మంది ప్రతి వీడియో కింద అదే కామెంట్లు, యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయండి, ఇదొద్దు అని చెప్తున్నారు. ఓకే, రేపటి వీడియో పక్కా యానివర్సరీ సిరీసే వస్తుంది. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. వీడియో లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ ఈజీగా గ్రో గానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే మళ్ళీ ఏడుకో పైన అయిపోతున్నావు? ఎక్కడ పోతున్నావు? మళ్ళా కవర్ పట్టుకొని బయలుదేరినావు? ఈ మిషన్ కాడికి అయ్యా జాకెట్ పట్టించుకుందామని పోతున్నా గానీ జర పిల్లలు రాగానే భద్రంగా ఉండమను. ఆగో సలుబు ఉంటే ఇంత పులిహోర చేసి పక్కకు పెట్టినా, ఇక రాగానే ఉడుకుడికి చేసి పెట్టాయ్యా జరా. నేను మళ్ళీ ఎంబటే వస్తా. ఈ ఆడ పని 10-15 నిమిషాల పని ఉంటది అంతే. డబ్బునే వస్తా గానీ పిల్లలు రాగానే మొహం కాలు చేతులు కడుక్కొని ఇక తినమను. తినమంట గాని ఇక నీకు ఇదే తిరుగుడా? రోజు ఒక తిరుగుడే తిరుగుతున్నావు. ఇక ఏ మంటలే నా మొగడు అనుకుంటున్నట్టు నువ్వు ఒకటే పని తిరగనేసినావు. ఏం అంటట్లేదు నేను. సరే పోయిరా పో, డబ్బురా మరి. అయ్యో, ఒక్కసారి ఇట్లా మాట్లాడతావేంటయ్యా నువ్వు? సరే డబ్బుని వస్తా తియ్యి. ఇంకా అందరి లెక్క తిరిగి ఉంటే మస్తు కష్టం ఉండు నీతోని. అవు కానీ ఆ చీరలు సరిపోవో అని టెన్షన్ పడుతున్నావు కదనే. మళ్ళా జాకెట్లు పట్టించుకుంటా అని పోతున్నావు. మళ్ళా కుట్టిగూలు దండగ కాగలనే. జర చూడు, ఆ భద్రంగా చూసి అప్పుడు మంచిగా బట్ట పెద్దగా ఉంటుంది పట్టించుకో, లేకపోతే సపోర్ట్ తక్కువ. మళ్ళీ వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నావే కుట్టిగూలు దండగా? ఇక నాకు ఎంతనో కొలుబొస్తలేదు. చక్కగా మిషన్ ఆమె దగ్గరకు పోయి ఆ మిషన్ ఆమెకి ఇస్తే ఆమెనే చూసుకుంటది. మరి సరిపోయింది సరిపోని సంగతి ఆమెకే తెలుసా అని ఇక సప్పదాట బ్యాగ్ తీసుకొని పోతున్నాయ్యా. ఇక ఆమె చెప్తది కదా, ఇక సరిపోదు అంటే సప్పదాట పక్కకు పెడతా. ఇక సరిపోతుంది అంటే ఇక ఎన్ని జాకెట్లు అంటే అన్ని జాకెట్లు కుట్టిస్తా. కుట్టుకూలు అయితే మస్తు తీసుకుంటారు. ఒక్క జాకెట్ కి 200 అంట. చీర నన్ను అంత రేటు పడలేదు. జాకెట్ కుట్టుకూలు 200 అంట. కుట్టించుకోవాలంటే భయం అవుతుంది కానీ ఇక వేరే జాకెట్ వేసుకుంటే గలీజ్గా కొడుతుంది పాడయ్యి. ఇక అందుకే జాకెట్లు వెళ్తేనేమో కుట్టించుకుంటా, లేకపోతే లేదయ్యా. చూస్తా మిషన్ ఆమె ఏమంటదో ఏం కథనో. సరే పిల్లలు వచ్చే టైం అవుతుందా కదా, రూడు కుడుకు వేసి పువ్వు పెట్టు. పెడతాగాని పోవే తల్లి. ఇక పైసలు ఉన్నాయని ఉరుకులాడుతున్నావు కదా. సరే చూస్తున్నావు పో. ఎన్ని వేలు పెట్టి బట్టలు తెచ్చుకుంటావు, ఎంత ఖర్చు పెడతావు, జాకెట్లు ఎన్ని వేలు పెట్టి కుట్టించుకుంటావు. ఇక చూస్తున్నా ఏందో నీ సంగతి. బాగున్నవే నువ్వు. ఇక నీ పైసలు ఉంటే ఇంకా కష్టమే ఉండిపో. అయ్యో, నీ పైసలు అన్నట్టే మాట్లాడుతున్నావు. కాదు, మిత్తి పైసలు వచ్చినాయి కదా, వీటితోనే పోయి కొనుక్కొచ్చుకుంటున్నా. మొత్తం నీ పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నట్టు మాట్లాడతావు. అవునవును, నీ పైసలే. ఆ పైసలు నేను ఇయ్యకుంటే తెలుస్తుండే. నేను ఇచ్చిన పైసలన్నీ ఒక దగ్గర జమ చేసుకొని ఇక మిత్తిలకి ఇచ్చి ఆ మిత్తిల పైసలతో ఆట ఆడుతున్నవే. ఏమన్నా అంటే అవి నా పైసలు అని అంటున్నావు. సరే పో బిడ్డ, ఎన్ని రోజులు ఖర్చు పెడతావో గిట్లనే ఉత్తుత్త ఖర్చులు చూస్తా. అసలు దగ్గరనేమో పీషాదాలు చేస్తావు, ఇక గిసొంటి దగ్గరనేమో ఉత్తుత్త ఖర్చులు పెడతావు. ఇక నిన్నేమన్నా కష్టమే తల్లి. సరే పోయి డబ్బును రాపో. అవును గాని నువ్వు గన్ని గనం చీరలు తెచ్చుకున్నావు కదనే. మా అమ్మకు ఒక చీర ఇయ్య రాదు? కాటన్ చీర సొంటిది ఉంది కదా, గది మా అమ్మకు ముద్దు కుడుతుంది. ఇయ్య రాదే, ఆమెనే పట్టించుకుంటదేమో. ఏమొద్దు, నేను తెచ్చిన చీర ఒక్కడి ఇట్లా నచ్చదు. మీ అమ్మ ఓ అమ్మో గిసంటి చీరలు కడతదా? ఆమె
800 900 చీరలే కడతది. ఉత్తుత్త ఇంటి కాడ ఇట్లా ఇక వేల మీదనే తీసుకుంటది అయ్యా. ఏమొద్దుకో నేనేమో ఇక నెత్తిల మీద దగ్గరనో ఎట్లనో అట్లా ఆగ్వకు సగ్వకు తెచ్చుకుంటా. 100 150 చీరలు తెచ్చుకొని నేను కట్టుకుంటే మీ అమ్మనేమో 1000 రూపాయలు 1200 చీర మీ అమ్మ కడుతుంది. ఏమొద్దయ్యా నేను తెచ్చిన చీర మీ అమ్మ నచ్చదు. అయినా నా దగ్గర పైసలు ఎక్కడివి చెప్పు, ఒక చీర ఇయ్యరాదు అని అంటున్నావు. నేను నచ్చి మెచ్చి తెచ్చుకున్న అన్ని చీరలు. ఆయన నా సెలక్షన్ మీ అమ్మకి ఏమైనా నచ్చుతుందా చెప్పు. ఏమొద్దుకో అంత కావాల్సి అంటే నువ్వే ఊర్లో పోయి కొనుక్కరాపో ఒక చీర కొనుక్కొచ్చి. అమ్మో నా కొడుకు తెచ్చిండమ్మ అని మురుస్తుంది మీ అమ్మ. నేను కొన్న చీర మీ అమ్మ నచ్చదయ్యా. నేను ఆ పొద్దు సంది చూస్తున్నా. సరే సరే పోవేమ్మా, ఏదో పుసుక్కున్నా. ఇక చాలా చీరలు ఉన్నాయి కదా, మా అమ్మకు ఒకటి ఇస్తావేమో అనుకున్నా గానీ ఇక నీ సెలక్షన్ ఆమెకు నచ్చదంటున్నావు కదా. సరే సరే పో, నీకు ఇష్టం లేదు ఆమె ఎందుకు తీసుకుంటది. ఇక ఆమెకు చీరలు లేకనా. సరే పోవే తల్లి, డబ్బును రాకపోయి. ఓ సరితక్క ఎక్కువ పైనమైపోతున్నావు. ఓ అమ్మో నీతో పని ఉండే వస్తున్నారా నీ దగ్గరికి. నువ్వేమో బట్టలు బ్యాగ్ పట్టుకొని మా పోతున్నావు. ఎక్కడ పోతున్నావు రా మిషన్ ఆమె దగ్గరకి అయ్యింది. అవును చెల్లె జర జాకెట్లున్నాయి పట్టించుకుందామని పోతున్నా గాని ఏం పని నాతోని. గాదే అక్క నువ్వు పెంటకనంట పట్నం పోయి బట్టలు తెచ్చుకురంట కదా. ఇక మాంగళ్య షాపింగ్ మాల్ ఆషాఢం ఆఫర్ ఉందంట, మంచి మంచి చీరలు తెచ్చుకురంట కదా. ఇక అందరు అనుకుంటారు బక్కక్క ఇట్లా అన్నది నాతోని. ఇక ఎంత మంచిగా ఉన్నాయా అని నేను అనుకున్నా. మీ మడది గిట్ల ఒకటే పందలుగుతుండు. నీకు ఏ సోయి ఉండదేమే. ఒక చీర కొంటాను, ఒక రైక కొంటాను, ఏమైనా మొగం లేక పైన వేసుకుంటావు, ఒక అంగి తలిగించుకుంటావు, ఒకటే పని తిరుగుతావు. అగో అందరు ఎట్లా కట్టుకుంటారు చీరలు, గసంటి చీరలు తెచ్చుకొని పట్టించుకొని కట్టుకుంటే కాదని ఒకటే పని తలుగుతుండ అక్క. ఇక సరే గాని ఇక తెచ్చుకుంటా గాని పైసలు అంటే ఇస్తా నువ్వు తెచ్చుకుంటా అంటే నేను ఎందుకు ఇయనే. ఊర్లాగా అంతమంది బట్టలలో వస్తారు, ఒక్క చీర తీసుకుంటాను నేను పైసలు అడుగుతావే నీ ముఖాన్ని కానీ నన్ను మస్తు మాటలు తింటుండ అక్క. ఇక గదే ఇక సరితక్క తెచ్చుకుంది కదా పోయి చూస్తాను వస్తున్నా. ఏదక్క సూపియ రాదు ఏసంటి తెచ్చుకున్నావో. మళ్ళా మిషన్ ఆమె దగ్గరకు పోతే ఏం నడుస్తాయో అమ్మ. సూపి సూపి చూస్తా ఎట్లున్నాయో. మంచిగా ఉన్నాయని కొంతమంది అంటారు, మంచిగా లేవని కొంతమంది అంటారు అక్క. మరి నువ్వేసంటి తెచ్చుకున్నావో చూద్దాము. ఇది ఇగో అది చెల్లె ఇక గోల్డ్ కలరు గంధం కలరు నాకు ఒక్క చీర లేదని ఈ చీర తీసుకున్నా. బాగుందా చెల్లె చూడు. ఆ కలర్ బాగుందక్క. బట్ట ఇట్లా ముద్దుగా మెత్తగా ఉంది. ఓసిని గిత్తత కొడుతుందేమక్క బట్ట పాడుగాను. అయ్యో ఇది శూన్యా లేకపోతే చీరనా. ఇక పెద్ద పొరలు కట్టుకుంటారు చూడు బోని గట్లనే కొడుతుంది. ఎన్ని మీటర్లు ఉందాక 3 మీటర్లు ఇట్లా లేనట్టుంది. ఎందుకు ఒకటే ముక్క తీసుకొచ్చినవా 2 ముక్కలు ఉంటాయో ఏమో. మరి ఎట్లా అయింది ఏం కదా గిట్లున్నదేమక్క. గింతే ఉంటాది బట్ట. ఓయమ్మ అవునుగా చెల్లె ఇన్ పాడుగాను గిట్లు ఇచ్చి పాడైందేమో చీరే. కాదు అప్పుడే చెప్పాలి కదా ముక్కల చీరలు అమ్మ, మరి ఇంకో ముక్క జాయింట్ చేసేందుకు తీసుకో అని చెప్పాలి కదాడు. అయ్యో ఇప్పుడు గంట దూరం పోయి ఎప్పుడు వద్దును ఎప్పుడు పోదును ఏం కథ. తెలివని రాజానికి పోయి బట్టలు ఇంటి బట్టలు వంకొని వచ్చిన. అయ్యో అంతేనా చెల్లె. నేను అప్పటిసంది అనుకుంటా మీ బాబు ఒకటే పందలిగిండు. చూడరాదే చిన్నగా బట్టుంటే ఏం పట్టించుకోకు మరి అట్లనే పెట్టరాదు ఎందుకు వేస్ట్ చేస్తాడు అని అంటే అదే మిషన్ ఆమె దగ్గరకు పోయినాక మిషన్ ఆమె చెప్తుంది. నాకు అసలు లెక్కలు తెలియదు, ఎన్ని మీటర్లు ఉన్నాయో ఏం కథనో తెలియదు అయ్యా. మన ఇంట్లో టేపు లేదు కదా అని నేను అన్నా. చూసినావు ఇప్పుడు నువ్వు చూసేదాకా తెలియదు చెల్లి నాకు. నిజంగానే అన్ని చీరలలో కొడతలేదు. అన్ని చీరలేమో ఎన్ని మడతలు పెడితే అన్ని మడతలు బుద్దుగా వస్తుండే. ఈ చీర 2 మడతలకే వస్తలేదు. మరి ఇది ఓయా చీర నా చెల్లి నాకు ఎక్కడ అర్థమైతే లేదు. నువ్వు అన్నది కరెక్టే ఉన్నట్టుంది. ఇది ఓని ఉన్నట్టుంది చెల్లె, లేకపోతే ముక్కల చీరలు లెక్క ఒకటే ముక్కున్నట్టుంది. ఏమో అమ్మ నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఈ పాడుగాను నేను కలర్ నచ్చింది. బట్టలు ఇట్లా మెత్తగుంది కదా ముద్దు కొడుతుంది అమ్మ కట్టుకుంటే. వేరే కలర్ జాకెట్ ఏది వరకు జాకెట్ వేసినా ముద్దు కొడుతుందని నేను పానం పోసి తీసుకున్నా. ఎట్లా పాడైందేమో చీరే. అయ్యో ఏం చేయదు ఇప్పుడు. అందుకే అక్క నాకు ఈ ఆఫర్ చీరలు అంటే ఏం ముద్దుగా అనిపించదు. ఇక మీ మడదొకటే నా పానం తింటుండు. ఏ మంచిగా ఉంటే పోవే తెచ్చుకోపోవే అని ఒకటే నా పానం తింటుంటే నీ దగ్గరకు వచ్చిన చూసినవా మస్తు మోసం ఉంటది అక్కకి బట్టలల్లా. అందుకే నాకు ఆఫర్ చీరలు అంటే ఏం సైసబుద్ధి కాదు. చూసినవా ఆడేమంటాడు ఇప్పకు రమ్మ ఇప్పకుట్ట తీసుకొని చీరలు అని అంటాడు. మళ్ళా వాపస్ ఇద్దరు కానీ తీసుకొని పొర్రి అని అంటాడా. ఇక మనం రాము అది కాదు కథ కాదు అన్నట్టే ఉంటది. ఇక అంత దూరం ఎట్లా పోదునని నువ్వు అంటున్నావు.
దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు పోయిర్రు అనుకో, ఆ ఆఫర్ అయిపోయిందమ్మా మళ్ళీ రిటర్న్ తీసుకునేది లేదు అని ఏదో ఒకటి బొంకుతారు, ఇక అయ్యే పోతుంది. అందుకే నాకు నచ్చదు అక్క ఈ ఆఫర్ చీరలు అంటారు. ఏం ముద్దు ఉంటాయి, మన ఊర్లో బండి మీద వస్తుంది దగ్గర ఎంత బాగుంటాయి. అయ్యో ఇవాళ ఏమారం సోమారం కాదు. అవునవును ఇవాళ ఇంకా తెల్లటోడు వస్తారు కదా అక్క బండి మీద, ఆ దగ్గర చీరలు మంచిగా ఉంటాయి అక్క, బట్టకి ఇట్లా మందంగా బాగుంటది. ఎన్ని రోజులైనా కట్టొచ్చు అక్క. ఆ ఉతుకుతా ఉంటే సాగి వెళ్ళినట్టు అవుతుంది, చీరే మంచిగా ఉంటది. ఆ ఏదైనా డ్యామేజ్ ఉన్నా మళ్ళా అన్నది అడగొచ్చు మనము. ఆ ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే, ఇక బట్ట పెద్దగా రాకున్నా సరే, నిలువు అడ్డము చీర పెద్దగా లేకున్నా సరే, ఏదైనా సరే అన్నని అడిగి వాపస్ ఇవ్వచ్చు. కానీ ఇక అంత దూరం తెలివని రాజానికి పోయి ఎట్లా ఆపసిస్తాము, ఎట్లా తెచ్చుకుంటాం అక్క. అందుకే నాకు నచ్చలేదు. అవి చూసినవా, నువ్వెంతో ఇష్టపడి తీసుకున్నావు, నువ్వు కలర్ గిట్లా మంచిగా ఉంది, చూస్తాను మెత్తగా ఉంది బట్ట. ఎంత మోసం అయిపోయి చూడు, అది ఓన్ లెక్క ఇట్లా పనికి రానట్టుంది. ఇక నీకు బిడ్డలు ఉంటుందన్న ఒక ఫ్రాక్ అన్న కుట్టిద్దువు, ఆ బిడ్డ లేకపోయి ఏం చేస్తావు అక్క ఈ బట్ట. ఆ జరుండు జరుండు ఇంకెన్ని చీరలు తెచ్చుకున్నావు అన్ని తీసి చూద్దాము ఎట్టెట్టున్నాయో అవి. ఇట్లా ఇట్లనే ఉన్నాయా ముక్కల చీరలు ఉన్నట్టే అక్క నాకు చూడబోతే. ఇంకిన్ని ఉన్నాయి చెల్లె, 4-5 చీరలు పుణ్యానికి వస్తున్నాయి. నేను పటా పటా తీసుకున్నా. అగో చూసినవా ఇంతలా అయిపోయా నేను. అయ్యయ్యో నేను చెర్ర ముందు చూడకపోతే ఇవి నిజంగా ముక్కల చీరలే ఉన్నట్టే. మరి ఆడు తీసుకుంటప్పుడు ఆ సిగి తప్పినప్పుడు చెప్పాలి కదా, అమ్మ ఒకటే ముక్క తీసుకుంటావు జాయింట్ చేసుకుంటాను ఇంకో ముక్క తీసుకో అంటే, ఆ మా తెలుగుప్పుడు అలాగనే ఉంటది. ఈడేంది ఏం సప్పుడు చేస్తలేడు అంటే ఇక మంచిగా ఉన్నట్టే అని తలా ఒక్కొక్క చీరలే పట్టుకురు. ఆ ఒక్కొక్క చేయడమ్మా 4-5 చీరలు, ఒక్కొక్కరు 4-5 చీరలు. ఆ ముసలోళ్ళ కానించి వచ్చి ఎగవాడి కిలల్లే కానీ జోక్కొని తీసుకొని పోతూనే ఊరు. మరి వాళ్ళెంత మోసపోవచ్చు, నేను ఎక్కువదాన్నే మోసపోయినా. ఏంది సంగతి పాడుగాను ఇట్లా అయ్యింది. జరుండు జరుండు చెల్లె, నా సంచులు ఇంకిని చీరలు ఉన్నాయి, అవి ఇట్లా తీసి చూద్దాము. అవి ఎంతెంత పొడుగున్నాయో లేకపోతే గిట్లనే ఉన్నాయా సున్ని లెక్క. అయ్యో ఓది చెల్లె, ఈ చీర చాలా ఇష్టంతో తీసుకున్నా. ఈ ఎర్ర కలర్ చీరలు నాకు ఒక్కటి లేవు. అయినా పానం అంతా పోయిన సంది గీ చీర మీదనే ఉండే చెల్లె. ఇక గీ చీర గా చీర నచ్చి తీసుకున్నా. ఇక మిగతావన్నీ ఏదో ఒకటి అన్నట్టు తీసుకున్నా. గానీ ఇది చూడు చెల్లె ఎంత పొడుగుందో. గిది గిట్ల గంటకే ఉందక్క. కాదక్క మీరు గంట దూరం పోయిరు ఏం చేసి నాకు అర్థం కాదు, చూస్తే కాదా. అయినా ఆడు ఇప్పనియకుంటే మనకేంది, అది మడతలనే తెలుస్తుంది ఎన్ని మడతలు ఉంది ఏం కథ. మన చీర అయితే ఎన్ని మడతలు వస్తుంది, ఇది ఎన్ని మడతలు వస్తుంది అని చూసే తెలివి లేదా అక్క. ఏమని అంతే కష్టం గాని ఏమో అమ్మ అన్ని గిట్లనే ఉన్నట్టు. ఆ చీర గట్లనే తెచ్చుకున్నావు, ఈ చీర గట్లనే తెచ్చుకున్నావు. సరే పోతే పోయినాయి ఏమో. మరి ఈ ఆఫర్ చీరలు కాకుండా పక్కకు మంచి మంచి చీరలు దీనికి దానికో 100 రూపాయలు తేడా ఉంటది. మరి ఆ చీరలు తెచ్చుకుంటే కాదా అక్క ఎన్ని రోజులు కట్టినా కట్టొచ్చు. ఈ చీరలు చూడు, ఆ ఒక వారం 15 దినాలకే మొత్తం మాసి 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 అయిపోతాయి. అదే ఆ చీరలు ఎట్లా అనుకుంటున్నావు, ఎట్లా కడితే అట్లనే ఉంటాయి. ఎన్ని రోజులైనా ఉతుకోవచ్చు వాడుకోవచ్చు, చూస్తే కొత్తగా అనిపిస్తాయి. ఇవేం చీరలు పాడైనాయి అక్క, ఎట్లా పాడబడ్డాయి, నాకు చూస్తానికే ఎక్కువ అనిపిస్తుంది. నువ్వు ఎట్లా నచ్చినవో ఎట్లా మెచ్చినవో. ఈ ఎర్ర కలర్ది చూస్తాను ముద్దు కొడుతుంది నిండు కలర్ గాని ఈ గీతనే ఉంది బట్ట పాడై. ఆయన ఎవడో వాడు బట్టలు వేసినోడు అంత సిగ్గు కాకుండా వచ్చినా ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా సరిపోతాయి. బుడ్డ బుడ్డ పిల్లలకు చీరలు కడదామన్నా రానట్టునే అక్క. ఓ నీళ్ళ లెక్క ఇట్లా అందనట్టున్నాయి. ఆడేమో బిల్డా పిచ్చుకుంటా ఇంకా ఆఫర్ అమ్మ ఆఫర్ అని అంటున్నాడు. ఏయ్ దండగా అక్క, కిల్లల లెక్క అమ్మిన చీరలల్లో మస్తు లాస్ ఉంటది మనకు. ఇక వాళ్ళకి లాభమే ఉంటుండొచ్చు. ఇక జోక్ తప్పుడు కూడా కాంటల కాడ కింద ఏదేదో బరువు పెట్టుకుంటారంట అక్క. ఆడ తెలివి మనకేమెరక గాని ఏమమ్మ నాకైతే ఏం అనుసంద కొడతలేదు. బట్టలు కలర్ కాంబినేషన్ గిట్లా మంచిగా ఉన్నాయి, చూస్తాను గిట్లా మెత్తగా ఉన్నాయి, కట్టుకుంటే బాగా కొడతట్టున్నాయి. గాని ఏం చీరలు గిత్తట్టున్నాయి. ఈ ఆడపిల్ల ఉంటే ఫ్రాక్ కుట్టించిన బాగుంటది కానీ నీకేం ఆడపిల్ల లేరా పాడై. మరి ఏం చేస్తావు అక్క. ఈ మిషన్ ఆమె దగ్గరకు అయితే ఓ రాదు, ఏమైనా ఐడియా ఇస్తుందేమో చూడు. అవి చెప్పేది నువ్వు, లేకపోతే ఇక వేస్ట్ అక్క. ఇక అవి నా మాటకి ఇంత అయితే వేస్టే అవి. చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చీరలమ్మా చీరలు, సన్న చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. అగ్వా అగ్వా అగ్వా, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్న చీరలు తీసుకోండమ్మా. అగ్వా అగ్వా అగ్వా, రండమ్మా రండి. అగో ఏమైంది లత సరిత జోరుగా నిలబడ్డరు ఇద్దరు.
ఆగో బట్టల షాపింగ్ చేసినట్టుర్రో ఆషాఢం ఆఫర్ అని ఏడెత్తుకొచ్చుకుర్రు మహా తల్లులు. ఇక అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకొని ఇక బయట చీరలు సారలు చూసుకుంటున్నారు. తీసుకోరమ్మా కొత్త కొత్త మోడల్ చీరలు తెచ్చిన. ఇక పట్నం పోయి తెచ్చుకున్నట్టు ఇక మా చీరల దిక్కు కన్నేడేస్తట్టురు. సరే సరే మాట్లాడుకొని పోతున్నా, వేరే గిరాకని వస్తుంది కదమ్మా. ఇక ఈ సరితనైతే చాలా ఏండ్ల సంది చూస్తున్నా, ఒక్క బట్ట కొంటలేదు నా దగ్గర. ఇక పట్నం పోయి ఇద్దరు దోస్తులు తెచ్చుకున్నారు. సరే సరే అమ్మ తీసుకోర్రి తీసుకోర్రి. ఎవరికైనా పైసలే కదా ఇచ్చేది. నేను రూపాయి లాభం తీసుకుంటుండొచ్చు, ఇంత దూరం వస్తున్నందుకు ఇక పెట్రోల్ ఖర్చు నా తిండి ఖర్చు అంతా చూసుకొని ఒక రూపాయి ఎక్కువ వేపుతుండొచ్చు, కానీ గదే బట్ట గదే తీరు. ఈడున్నంత గ్యారెంటీ బట్ట ఆడుండదమ్మా. సరే సరే మీ ఇష్టం గోలుగా తెచ్చుకురు కదా, ఇక నేనెందుకు కాదంట. సరే సరే పోరి, నేను అవతల గల్లికి పోయి అమ్ముకుంటా తీ తల్లి. అరే ఎందుకన్నా గట్లా మాట్లాడుతున్నావు? ఇక మా అక్క బిడ్డకు సన్న చీరలు కావాలంట, కొత్తగా పెళ్ళైంది పెళ్లిలకు. ఇంటికాడ కట్టుకుంటేందుకు ఒక్క చీర లేదంట, ఒకటే ఫోన్ చేస్తుంది. సరే తీ మమ్మీ పట్నం పోయి తీసుకొస్తా, లేకపోతే ఊర్లకు ఒక అంకుల్ వస్తాడు మంచిగా ఇచ్చిపోతాడు, ఆ తెల్లైనా బక్కటైనా మంచిగా ఇస్తాడు అంటే, సరే సరే పిన్ని మరి నీ ఇష్టము ఏనైనా తీసుకురా అని అన్నది. ఇక నువ్వు సోమవారం నడుస్తావు కదా అని ఎదురు చూస్తున్నా, ఇక రానే వచ్చినావు కానీ ఇక చూడన్న ఈ చీరలు పాడుగాన ఆఫర్ చీరలు అని తెచ్చుకుంటే మొత్తం డ్యామేజ్ అయినాయి. గిత్తతుంది అన్న బట్ట ఎట్లా ఏదామంటావు చెప్పు, ఏమైనా ఐడియా ఇయ్యరాదన్న చూద్దాము. ఆగో చూసినవా అమ్మా, నేనేమో ఎంత గ్యారెంటీతో మాట్లాడి ఎంత గ్యారెంటీతో ఇప్పిస్తా బట్టలు. ఎన్నడన్నా నాకు పేరు పెట్టిరా ఈ ఊర్లో ఎన్ని ఏళ్ళ సందో అమ్ముతున్నా. మరి పలానా ఆయన దగ్గర బట్టలు మంచిగా ఉండయి, ఆ డ్యామేజ్ ఉంటది చీర అని ఎవరన్నా నోటికించి ఒక్క మాట అనంగా ఇన్నరా మీరు? నేను వచ్చి కూతలంటే కూతలేసి నోరంతా నవ్వంగా ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి వాడవాడ తిరిగి చీరలు అమ్మ చీరలు అని అమ్ముకుంటూ పోతే ఎవరో గల్లికి ఒకరో ఇద్దరో పిలుస్తారు. ఇక నా కూలి ఎడవన్నట్టమ్మా. ఇక నా గురించి కూడా ఆలోచించాలి కదా. ఎక్కువ రేటు చెప్తాడు అమ్మా ఈ అన్న, ఎక్కువ రేటు చెప్తాడు అంటే ఇక నాకు పడే తీరుగానే నేను చెప్తా, ఎక్కువ తక్కువ చెప్తాను నాకు ఏం అవసరం అమ్మా చెప్పురి. ఈ సరిత అయితే ఓ అమ్మ ఓ సరితక్క, ఇక నువ్వు నిజాయితీగా చెప్పక్క. ఇన్నేళ్ల సంది చూస్తున్నా నేను, గాని ఇక నేను ఇట్లా ఇన్నేళ్ల సంది అమ్ముతున్నా, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నా, నేను నిన్ను చూస్తూనే ఉన్నా. ఎన్నడన్నా తమ్మి ఆగు, అన్నా ఆగు, ఒక చీర తీసుకుంటా, ఒక రైగ తీసుకుంటా, లేకపోతే ఒక లైనింగ్ బట్ట తీసుకుంటా అని ఎన్నడన్నా ఆపిన ముఖం అనేది చెప్పు. ఇక పట్నం పోయి తెచ్చుకున్నట్టు ఇక మంచిగా లేనట్టే, అందుకే దిక్కులు దివాణాలు చూసుకుంటే నిలబడ్డారు ఇద్దరు దోస్తులు. నేను ఎక్కువ చీరలు కొననన్నా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇక కొన్న కాడకైనా ఒకటే సరుగుంట 4-5 చీరలు. ఇక ఆషాఢం వచ్చింది కదా, ఆఫర్ చీరలు నడుస్తున్నాయి అంట అని మా దోస్తులు ఒకటే పని ఫోన్ చేస్తే, ఇక మా చిన్నమ్మ గిట్ల ఒకటే ఫోన్ చేస్తే, సరే పరిపోదాము అని పెంటక్క నేను పోయినాము. ఇక ఇవేం రాలేదు కానీ ఈమె మీద పగ పెంచుకోకన్నా, మేమిద్దరం పోయినాము నేను పెంటక్క. ఎన్ని చీరలు రాలేదు, ఆ చీరలు పాడు కానీ మొత్తం డ్యామేజ్ ఉన్నాయి. ఒక చీరల ముక్కలు 2 ముక్కలు ఉంటాయంట, మాకేమెరక ఒకటే ముక్క అనుకొని ఒక్కొక్క ముక్క ఏరుకొని వచ్చినాము. ఇక ఇప్పుడు ఆపసిస్తానికి అంత దూరం పోవాలంటే ఏం చేయాలి ఏం కథ అన్న. పొద్దుగల సంది తిరిగి తిరిగి కాలన్నీ గుంజుతున్నాయి. ఇక ఇక మా ఆయనతోనేమో ఒకటే మాటలు పడేది నాకు. ఇవాళ ఏం దేవుతే పని తిరుగుడేనా అనేది అని అంటుండు. ఇక జాకెట్లు పట్టించుకుందామని పోతుంటే ఇక లాత ఎదురైకి ఇవన్నీ చెప్తుందన్న, నాకేమెరక. సరే సరే పోయి అవతలాడ కట్టుకు అమ్ముకోబో, మరి ఏమంటారు చూడు. గదే అమ్మా, మీ తెలివి నాకు తెలియందేముంది, మా సొంటలు మీరేడు నమ్ముతారు గాని. ఇక సరే సరే తెచ్చుకురు కదా, ఇక కట్టుకోరి 4 దినాలు కట్టుకొని ఇక వాడేస్తే అయ్యిపోతుంది. ఇక ఎప్పటికుంటున్నాయమ్మా. ఇక ఆఫర్ చీరలు అంటేనే గట్లుంటాయమ్మా. సాలు సాలనట్టు చీరలు తెస్తాడాడు, ముక్కల చీరలు 2 ఒక దగ్గర వేస్తాడు. ఇక కుదిరినోళ్ళు ఏమో కుట్టించుకుంటారు, మధ్యలో జాయింట్ వేయించుకొని కట్టుకుంటారు. ఇక లేనోళ్ళు గట్లనే మోసపోతారు. ఇక తీర ఆపసిద్దామని పోతే ఆపస్ లేదని ఉల్టా పంపిస్తారు. ఇక అట్లుంటది వాళ్ళ తెలివి. ఇక అసొంటోళ్ళని నమ్ముతారు మీరు, అసొంటోళ్ళ దగ్గర పోయి తెచ్చుకుంటారు. ఎంత దూరం అయినా సరే, ఎంత బాధ అయినా సరే పోతారు తెచ్చుకుంటారు. మా అసొంటోళ్ళు బండి మీద తిరిగి తిరిగి అగ్వా అగ్వా అని నోరంతా భోంగా మొత్తుకొని అమ్మినా సరే నా దగ్గర ఏమో బేరాలు ఆడతారు. అదే ఆడ బేరం ఆడుస్తుందా? ఆడెంత అంటే అంతనే ఇచ్చి కొనుక్కొని రావాలి. అదే నా దగ్గర అయితే ఓ అమ్మ ఏం బేరాలు ఆడతారు. నాకు వినాలంటే నాకు విసుకొస్తట్టు చేస్తారు. ఇక పోని పోని ఇక కూలి పడితే అయ్యిపోతుంది, ఒక చీర మీద 10 రూపాయలు 20 రూపాయలు మిలుగుతా అయ్యిపోతుంది అని నేను చూసుకుంటా. ఇక మీరేమో నన్ను అంచనే కేర్ చేయకుండా పట్నం పోయి మంచి మంచి చీరలు పట్టుకొని వస్తారు. ఇక సరే అమ్మాయి ఎవరిదైనా ఎవరి ఇష్టం వాళ్ళదే చెప్పు, ఏమంటావు? ఎవరికైనా పైసలు ఇచ్చేదే.
నాకు ఉత్త పుణ్యానికి తీసుకుంటారా నా దగ్గర, నేను ఇట్లా పైసలు తీసుకొని ఇస్తా కదా, ఇక ఆ దగ్గర ఇట్లా పైసలు పోసి తెచ్చుకుంటారు. కానీ అది నేను ఏమంటున్నా అంటే, ఇంకా ఆడీడెందుకు పోయి తెచ్చుకునుడు, నేను వారం వారం వస్తూనే ఉంటా, సోమవారం సోమవారం వస్తూనే ఉంటా. ఇంక ఈ మధ్యలో శుక్రవారం గిట్ల వస్తున్నా. అదే బట్టలు నా దగ్గర తీసుకుంటే గ్యారెంటీ ఉంటది కదా, ఇంత డ్యామేజ్ అయినా మళ్ళా వారం వస్తా నేను. అరే అన్న డ్యామేజ్ వచ్చింది అన్న మంచిగా లేదంటే తీసుకొని పోయి వేరే పట్టుకొని వస్తా. గసంటి గిరాకు చేయరు కానీ అంత దూరం పోయి ఆషాఢం ఆఫర్లు కేజీ చీరలు అనుకుంటూ పోయి తెచ్చుకున్నారు. అగో గిట్టనే అమ్మా, ఇక మీరంటే తెలుసో తెలియక మోసపోయారు కానీ చాలా మంది గిట్టనే మీ లెక్క మోసపోతుర్రు. ఏం చేస్తాం చెప్పు, ఆ కొడుకుల చేతిలో పైసలు పడ్డాయి అంటే ఇక ఆగమే ఇక. ఆ ఈ రిటర్న్ ఆప్షన్ లేదు, ఏం లేదు, ఇక ఉంచుకోవాలి మీరే, ముందు లేదా తెలివి అని ఎన్నో మాటలు అంటారు. ఇక వినుకుంటే సప్పదాక్ట్ ఉండాలి. ఇక సరే సరే అమ్మ, ఇక మీ ఇష్టము. సరే అవతల ఆడకొచ్చిపోయి అమ్ముకుంటా తీయరి, మీరు ముచ్చట పెట్టుకోరి. ఓ అన్న బాగున్నావా అన్న, చాలా రోజులు కనిపిస్తుండే బ్రో. బాగున్నా బాగున్నా పెంటక్క, బాగున్నావా నువ్వు? నువ్వే శాంతినలా కనిపిస్తున్నావు, నేను వారం వారం వస్తూనే ఉన్నా. ఇక ఇంత ముందుకేమో ఆదివారం ఆదివారం వచ్చేది కదా, ఇక ఆదివారం వేరే ఊర్లో దిక్కుపోతున్నామ్మా, జర అక్కడ బాగా గిరాక్ అవుతుంది. ఇక మీ ఊర్లో మామూలుగా గిరాక్ అవుతుందని ఇక సోమవారం పెట్టుకున్నా, సోమవారం సోమవారం వస్తూనే ఉన్నా. నువ్వే కనిపిస్తలేవు. అయినా మీరు మా సొంటలను ఏడ పిలుస్తారు, ఏడ ఆపుతారమ్మా, మా సొంటుల దగ్గర ఏడ తీసుకుంటారు మీరు? నువ్వు సరితనంటే షాపింగ్ పోయిరంట కదా, మరి ఎటువంటి బట్టలు తెచ్చుకురు, ఏం కథ? జర చూపిస్తే నేను గిట్లా కొత్త మోడల్ ఏమో నేను గిట్లా తీసుకొస్తా కదా అమ్మా, చూపిరా. ఈ పాడుగాను ఏం చీరలు పాడైనాయి అన్న, పోయమ్మో పోయమ్మో, తిరిగి తిరిగి బేజారు వచ్చింది. ఈ ఇంట్లో పీనిగెల్ల ఏం బట్టలు పెట్టిండాడు, ఏమని అంటే ఆషాఢం ఆఫరు కిలలు లెక్క అమ్ముతున్నాము, ఆ జోకుతున్నాము పేస్తున్నాము అని ఏమేమో మాట్లాడింది. కానీ వేస్ట్ అన్న, దండుగా అంటే దండుగా చీరలు పాడుగాను, బట్ట ముద్దుగా లేదు. రేట్లు ఏం రేట్లు చెప్తురు, పిటాన పిరని చెప్తురు. ఆ గంట రేటు పెట్టి చీరలు తీసుకుంటే ఆ రైకకు 200 250 రైకకు కావాలి. అవన్నీ ఏడికెందేదు ఏం కథ, మా మొగోళ్ళు ఏమో 500 ఇచ్చి పంపించారు. ఇంకా 500లలో ఒక చీర గిట్ల ఇస్తలేదు, ఏం చేయాలి ఏం కథ అని మేము ఒకటే ఆలోచన పడ్డాము. ఇక సరే పోదాం పాని పోయినాక ఆ కలర్లు చూస్తేనే ముద్దు కొడుతున్నాయి, బట్ట చూస్తే ముద్దు కొడుతుంది. ఇక బయటికి రాగానే చీరలు తక్కువనే అంటుర్రు, మళ్ళీ ఆపోజిట్ అనుకోసి ఆపోస్ లేదంటుర్రు. ఏమో కథల కథల మాటలు పడుతుర్రు అన్న. ఇక నాకు అందుకే కోపం వచ్చింది. అటుగాక నాకు ఏమైందంటే, నేను మందంగా ఉన్నావు కదా అమ్మ, జర ఎక్కువ రేటు పోయి తీసుకోపా, 2 3 చెప్పిర్రు ఆ షాపింగ్ మాల పనిచేస్తాడు. ఇక గట్లనే అని నేను గాడికి పోయినా. ఆడికి పోయినాక ఆడేమంటాడు 350 తక్కువ రాదు, ఇక లాస్ట్ 300 అంటాడు. నేను తీసుకుపోయింది 600. ఇక లేదురా నాయన 250 లెక్కి తీసుకుంటా గానీ అంటే, లేదు లేదు ఇయ్య ఇయ్య అని ఆ భాష లేదో మొత్తుకుండు. సరే తీరా నాయన ఇస్తే, లేకపోతే లేదు. ఇక నీతో నాకు ఎందుకని మా వచ్చినమన్నా, నేను ఒక్క చీర తీసుకోలే, ఒక రైక బట్ట తీసుకోలే. అడగరా సరితను, ఒక చీర ఇట్లా ముట్టలేదు. ఇక సరితను ఏం చేసింది, బక్క బలసగా ఉన్నదా అక్క, ఏదో ఒక చీరలు తెచ్చుకుంటా, ఒక 4 5 తెచ్చుకుంటా, తక్కువ పడుతున్నాయి కదా అని తెచ్చుకుంది. చూడు అన్ని ముక్కల చీరలే ఉన్నట్టే, ఆ పోసి ఎట్లా పడితే చూడు ఎంత లేవు. మరి ఆడపిల్లలు వేసుకునే బోనీలు అనుకుంటా, లేకపోతే చీరలు అనుకుంటా అన్న. మరి అవును పెంటక్క, నువ్వు చెప్పిన మాట ఇంటే ఇక పోకనే పోతుంటే అయ్యే పోతుండే. ఇక ఏదో పోదాం అందరు తెచ్చుకుంటారు కదా, సబ్బిన బాబి తుర్కామె తెచ్చుకుంది కదా, ఇక మంచిగా ఉన్నట్టునే, ఈ పెట్టుబోతులకైనా మంచిగా ఉంటాయి, ఇంటికాడ కట్టుకోవటానికైనా మంచిగా ఉంటాయి, తెచ్చుకుంటే అయ్యే పోతుంది అని ఇక వాళ్ళ మాట ఇలా మాట వినుకుంటే మా పోతే ఇట్లా అయింది అక్క. లాస్ట్ కు నిజంగా ఎవరికైనా చెప్తే సిగ్గు పోతట్టుంది, ఎవరికైనా చూపించుకుంటే సిగ్గు పోతట్టుంది అని నేను లోపలనే దాచిపెట్టుకొని పోతుంటే ఈ లత ఎదురయ్యి బండారం అంతా బయట పెట్టింది. ఇప్పుడు నా మొగనికి తెలవాలి, ఆయనతోనున్నాయే మాటలు, బండ్లు అంటే బండ్లు కడతాడు. ఇక పొద్దు సంధి కలుగుతుండు, ఎక్కడవనే పైసలు, ఒకటే షాపింగ్లు చేస్తున్నావు, జాకెట్లు పట్టించుకుంటున్నావు, ఎక్కడవే పైసలు, మీ అమ్మగారు పంపినారే అని ఆయన మొత్తుకుంటాడు. చూడు జాలీల మాటలు నేను పోతానంట, మంది మాటలు మనం పోతానంట, వచ్చేసరికి ఇల్లంతా ఆగమైందంట. చూడు గట్టే ఉంది సామెత, ఇంకా సామెత లెక్కనే ఉంది నా కథ. ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి, ఆడపిల్లలు ఉంటారన్న ఒక ఫ్రాకన పట్టిస్తే అయ్యేపోతుండే. ఇప్పుడు సందం లేని చీరలు అంత దూరం పోతే ఆడు ఆపస్ తీసుకుంటాడో తీసుకోడో, ఏం చేయాలి బాధ పాడుగాను. పెంటక్క నువ్వు ఒక్క చీర ఇట్లా తీసుకునే మంచి పని చేసినావు అక్క. తీసుకుంటే ఇక నువ్వు ఇట్లా మోసపోతుండే నా లెక్క. నేనేమో తెలియక ఇక అందరు అన్నారు కూడా, ఇక నేను వినిపించుకోకపోతే అలా మాట వినిపించుకోకుండా ఒక చేపని తీసుకుంటా, నాకు కలర్ నచ్చింది అని ఇక పెట్టుకొని లోపల పెట్టుకుంటే, ఇక తీరే ఇంటికి వచ్చినాక చూస్తే గిది ఆ పరిస్థితి. ఏం చేయమంటావు అక్క, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఓ లత ఏం చేయాలో జరిగి చెప్పరా అదే. నేనేం చెప్తా అక్క, ఇక అన్న
చీరలు తీసుకుందాం అనుకుంటున్నా. ఓ అన్న జర కొత్త మోడల్ ఏం చీరలు వచ్చిన సూపియ రాదు తీసుకుంటాం గాని. అన్ని కొత్త మోడల్ వచ్చినాయి మా ఒక్కటి ఇట్లా పాత మోడల్ లేదు. ఇక తెచ్చినట్టు అమ్ముతూనే ఉన్నాయి, ఇక సేల్ అయితేనే ఉన్నాయి. కానీ ఇక గీళ్ళు సరి తక్కువ ఉన్నట్టుంది కాదు. ఓ సరి తక్కువ జర నెత్తినొచ్చి పాడైతుంది. గిత్త డికాషన్ అన్న పెట్టి రాదక్క, ఆ జర షాయ్ అన్న పెట్టి పుణ్యం ఉంటది. కానీ మా అక్క మంచిది కళ్ళల్లో తిరుగుతుంది అక్క, ఎక్కువ అవుతుంది. పొద్దుగల బువ్వ తినే వెళ్ళే గాని ఇక తీర గిడికి రాగానే గిట్ల పాడైతుంది. ఏం చేయాలక్క నేను? పెట్టుకొస్తా అన్న జరుండు జరుండు. మా గిట్ల జరంత బొట్టు పోస్తారా చెల్లి. ఇక మా ఇంట్లో సాయి గిట్ట ఉంటే ఇక పొద్దున బతికి అయ్యింది. కొన్ని పాలు కాగబెట్టి బయటికి పెడితే పిల్ల అన్ని ఉల్పపోసింది చెల్లి. ఇక నాకేమో సాయి లేని నిద్రనే పట్టది, పొద్దే గడవది. ఇక గుతి గుంజుతుంది పాడయి సాయి చూడంగానే. ఏం చేయాలో ఏం కథనో. ఇక సరే చెల్లి గితకు ఎక్కువ పోసుకురా రాదు. నాకు లతకు ఆ అన్నకు నీకు 4 గిలాసులలో పోసుకొచ్చినావు అనుకో గిత గితత అందరికి సరిపోతుంది. సరే అక్క పెట్టుకొస్తా. అయ్యో పొద్దుగాల తెచ్చిన పాలన్నీ వలిగిపోయినుండే. ఇక షాయ్ లేదక్క, మరి డికాషన్ పెట్టుకరానా? ఆయన శాపత గిట్లుందో లేదో అక్క, చక్కెర గిట్ల దగ్గర పడవచ్చు. ఏమో అక్క చూస్తా, ఉంటే పెట్టుకొస్తా లేకపోతే లేదు మరి. అయ్యో అక్క గట్లంటవక్క, పైసలు లేకుంటే 10 రూపాయలు ఇస్తా, ఒక చిన్న పాల ప్యాకెట్ తెప్పించి పెట్టరాదక్క. అయ్యో చక్కెర లేదు షాపత లేదు అని అంటున్నావు అక్క. అడిగినందుకు నిష్ఠూరంగా మాట్లాడుతున్నావా ఏంది? నీకు నచ్చదు పెట్టడము, నేను పెట్టి అని అంటే జర ముందే చెప్పక్క. లేకపోతే హోటల్లో నన్ను కొనుక్కొని తాగుతా. నేను ఎన్నడూ ఒకరిని అడగను కానీ ఇలా కళ్ళు తిరిగినట్టు అవుతుంది, ఎక్కువ అవుతుంది పానం అని గావర్ గావర్ అవుతుంది అని అడుగుతున్నా అక్క, అంతేను. ఇక సరే తీయి, ఉంటే పెట్టి లేకపోతే లేదు తీయరాదక్క. అవును సరిత గట్ల చెప్తావేమీ సిగ్గు కాకుండా చక్కెర లేదు శాపత లేదు అని అంటున్నావు. ఆ చక్కెర శాపత లేకుండా బతుకుతున్నావా అనే నువ్వు? సరే పాలంటే వలిగిపోయినాయేమో అయిపోయినాయేమో. ఆ ఉత్త డికాషన్ పెట్టిస్తాను నీళ్ళు లేవా శాపత లేవా? గిత్తగా చిటికడు శాపత అయితే మస్తు మస్తు అవుతుంది డికాషన్ కు. ఏమమ్మా నీ పిసినారు శాపలు చూస్తే అయితే నాకు ఎక్కడ సమజైతే లేదు. ఆడగట్ల మంచి మంచి చీరలు తీసుకుందామే అంటే ఆడ పిసినారు శాపలు చేసి గిట్ల ఆగం పట్టిస్తుంది. ఏమో చెల్లె కాదే మీకు బర్లే ఉండే ఎన్నడు ఇన్ని పాలు తీసుకొని పక్కకు పెట్టుకుంటే కాదా? గిట్లనే చుట్టాలు పక్కాలు రావచ్చు, మరి ఎట్లా ఎప్పుడు ఎట్లుండేది పరిస్థితి తెలియదు అని ఇన్ని పాలు పక్కకు పెట్టుకోవాలి. ఇక చుట్టాలు ఆలే రాగానే ఎంబటే సాయి పెట్టియాలి. ఇక అదే మేము పాల బూతుపోయి కొనుక్కొచ్చుకుంటాము. ఇన్ని పాలు పక్కకు పెడతా పిల్లి పాడుగాను తన్నట్టుంది, మొత్తం గిలాసడి పాలు ఉడికిపోయినాయి. ఆగో మేమేమో కొనుక్కొచ్చుకున్న అంత జాగ్రత్త పెట్టుకుని అంత చూసుకుంటే ఇక మీరేమో సాయి పెట్టిస్తాను ఇట్లా మాట్లాడుతుంది చూడు. సరే తీసేలే మా ఇంటికి పోయినా పెట్టుకొని తాగుతుంది. ఇక అన్న బండి మీద తిరిగి తిరిగి యాస్టకున్నట్టు నా అన్న నోరు తెలిసి అడిగిండు. ఇక అన్న గిట్ల ఏమో అన్న చక్కెర లేదు శాపత లేదు అని అంటే అన్న ఫీల్ కాడా ఏమనంటే కష్టం కానీ సరిత నిన్ను. అయ్యో కాదక్క, ఇక సరే సరే తీ. ఇక 10 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ తీసుకొని వస్తా. ఇక తల ఇంత పోస్తా తాగుదుర్తి. ఇక నేను షాయి 4-5 మాటలు తాగనక్క, పొద్దుగాల పెట్టుకుంటా అంటే ఇక మీ మడిది నేను ఒకటే పడి తాగుతాము. 5 రూపాయల చెకోడీలు తెచ్చుకొని ఆయన వేసుకుంటాడు. ఇక అలాగే 2 చెకోడీలు అని నేను ఆ చెకోడీలు వేసుకొని మా తాగుతాం. ఇక ఆయన మా పోతాడు. ఇక నేను పొద్దు కంగను ఇక మధ్యాహ్నం పూట అన్నం తింటా లేకపోతే పొద్దు కంగను ఒకటే పడి తిని పండుకుంటాక్క. ఇక సరే తీ, కూరగాయలు ఉన్నారో లేరో పాల ప్యాకెట్ తెస్తే బాగుండు. సాయన్న పెడుతుంది కదా. ఇక శాపత్త ఇట్లుందో లేదు. ఇక అవన్నీ కోపం వస్తుందేమో కానీ సరే తీ అక్క, నేనే ఊళ్ళో కొనుక్కొచ్చుకొని పెడతా తీ. అడుగ కడిగిరు కదా మీరు గిట్లా. ఏమొద్దు తీ అక్క, గంతగానం బాధ ఎందుకు పడుతున్నావు? ఉంటే పెట్టి లేకపోతే లేదు తీయరాదు. అంత బలవంతం ఏం లేదక్క. అవతల ఆడకట్టుకుపోతే ఇక మా చుట్టాలు మా చిన్నమ్మ కోడలు ఉంది, ఇక ఆమె పెట్టిస్తుంది అక్క. ఇక అంత బలవంతం మీద ఎందుకు తీ? నీకు పానం శాతం అవుతుందో అయితే లేదో, ఏమి ఇంట్లో చక్కెర శాపత ఉందో లేదో అంటే డౌట్ మీద అంటున్నావు కదా. ఇక లేకుంటే లేకపోయి అక్క పోతున్నా గాని ఇక మళ్ళీ వచ్చినాడు పెట్టించుకుంటది నీతోని. అరే ఉండు నా ఏం ఫీల్ కాకు. ఇక లేనట్టుంది పొద్దుగల సాయి పెడుతుంటే మచ్చమే లేదు. మరి ఆ డబ్బా ఇట్లా కూరగాయలు ఎక్కడైనా పడేసిరో ఏం కథ నేను చూడలేదు కానీ లేదన్న శాపత దగ్గర పడ్డది, చక్కెర దగ్గర పడ్డది. ఇక చక్కెర అంటే గీత ఉండొచ్చు కానీ శాపత మొత్తమే లేదు. ఇక అందుకే అన్న జరుండు కూరగాయలతోని ఇక ఊళ్ళోకి పంపించి కొనుక్కోపిచ్చి తీసుకొని వచ్చి పెడుతుంది. జర తాగిపోతుంది అన్న. అవి చూడు మా పెంటాకి ఎట్లా తిడుతుంది. కడిగిండు అన్న లేవంటవేందే, ఆ పోషిస్తే పుణ్యమే వస్తుంది అని తిడుతుంది. అన్న జరుండు తెచ్చిస్తా. నడు చెల్లె దెబ్బ పోదాము. పోయమ్మ కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది. కాదు ఉడుకుడుకు సాయి రాగానే పానం
మంచిగా కావాలి కానీ గిట్ల అవుతుంది ఏమే పాడయ్యి. నీకెట్లా అవుతుందా చెల్లె? నాకు గిట్ల అవుతుందా? ఏం లేదక్క, నాకేమైతలేదు గాని అది షాయ్ అంటదా అక్క, చూపాడుగాను. నేను పుట్టి ఇంత పెద్దగా అయినా గాని ఎన్నడూ గట్ల లోటుపాటు షాయి నా జన్మలే తాగలేదక్క. ఫస్ట్ టైం తాగిననుకో రాదు. మా నాయన పాలదంద చేయకున్నా సరే గాని ఈ ఇంటి పక్కల జర అవతలకి బూతుంటది పాల బూదు, అందులోకి పోయి రోజు పావుషేరు పాలు తీసుకొచ్చి కాగబెడితే గిత్తత చిన్న గిలాసడు అయ్యేది. అందులో గిత్తత చక్కెర వేసుకొని తాగితే ఎంత కమ్మగా ఉండేది. ఆ ఇప్పుడు అది చూడు ఎట్లా చేసింది. ఒక చిన్న పాల ప్యాకెట్ తెప్పించింది 10 రూపాయలది. అందులో నలుగురు పెట్టుడే మా ఎక్కువ అంటే ఇక చిక్కగా వస్తుంది, మంచిగా వస్తుంది. అయినా ఇక మనకు తాగబుద్ధి కాదు, పలస ఉంటే తాగబుద్ధి కాదు, ఆడకాడకి అవుతుంది. కానీ అది ఒక చిన్న పాల ప్యాకెట్ లా నలుగురికి పెట్టుకొచ్చిందంట. ఇంత గిత్తత మిగిలిచ్చిందంట. పెరుగన్న తోడుకేస్తా, గిత్తత పాలున్నాయి, ఆ గిన్నెని పాలు ఆ గిత్తత పెరిగేసి తోడేస్తా అని అంటుంది. సిగ్గు తప్పింది. ఓ అమ్మో, ఏమైనా షాయి అంటారా అక్క? ఆ బట్టలన్నా కరుచుకుంటా తాగిండు. లాస్ట్ కి ఇంత మిగిలిచ్చిండు. ఇక నేనే అర్థం చేసుకుని కదే అన్న గిలాసా అని అవతలకి పడేసిన. ఈ అమ్మాయి ఏం మనిషి అది, ఇట్లా పీషాతలు చేస్తదేమక్క? దానికి మైండ్ ఉంటుందా లేదా నాకు అర్థం కాదు. ఆగంత పీషాతలు చేసి ఆ గసంటి బట్టలు తెచ్చుకుంది. ఇక పట్నం ఒక కొంగ పీ తెచ్చుకుని అయితే ఉందన్నట్టు శాస్త్రం ఉంది చూడు. ఇక కాదాని లెక్కనే చేసింది. కానీ ఇక ఇప్పుడు చీరలేమో అమ్మ అందరికి తెలుసు, అందరికి తెలియదు, నాకే తెలుసు, అందరికి తెలియదు. ఇకనేమో పాట ఉంటది కదా, ఇక దాని తీరి వేసింది. ఇక సరే అది ఎట్లున్నా సరే గాని ఇక నోరు తెచ్చి అన్న షాయి తీసుకురా అని అంటే ఆ లోటుపాటు షాయి తెచ్చి ఇక ముందట పెడుతుంది. నాకు ఆ షాయి గిలాస పట్టుకోగానే గజ్జునం కింద అక్క పానము కౌసు వాసన వస్తుంది. అది మసలిందో మసలేదో ఉత్తుత్త నీళ్ళ షాయి తీసుకొచ్చినట్టు ఇతక అదేంది చాపతేసి కలుపుతాను చూడు, ఇంత చక్కెర వేసి గట్లనే ఉంది అక్క. తాగుతూనేమో తీయ కొడుతుంది, చూస్తానికేమో లోటుపాటు ఉంది, కౌసు వాసన వస్తున్నాయి పాలు. ఏందబ్బా అడుగుదామా? ఇక మళ్ళీ ఇజ్జత్ పోయే మాటలు, మన ఇజ్జత్ తీసినట్టే మాట్లాడుతుంది అక్క. అదే మన ఇంటి వెనకాల వస్తే ఆ దోశలు చేసినారు, ఒక దోశ ఇలా తింటా టిఫిన్ చేయలేదని నోటు తెరిచి సిగ్గు కాకుండా అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరి మర్యాద చేసినట్టు అయ్యో పోతారేమ్రా చాయ్ అన్నది అయిపోదు రారే అని అంటుందా? దాని పాడుగాను ఎన్నడు పోతే అక్క దానికి పీషాతలు. గసంటలకు దేవుడు గసంటివే చూపిస్తాడు. ఇప్పుడు చూడు తన్నట్టయినా అది అంత దూరం పోయి బట్టలు తెచ్చుకుంటే ఏసంటి తూర్పాటికి తెచ్చుకుంది. అందుకే అక్క మనం చూడకున్నా సరిగా నా దేవుడు చూస్తాడు, గిట్టనే ఉంటది. పీషాతలు చేయాలి కానీ మరీ గింత ఏదు తల్లి. నేనైతే వామ్మో గసంటి మనకు రావు పెంటక్క. నువ్వేం అనుకున్నా సరే నీ గుణం నిండు గుణము, నీ లెక్క ఉండాలక్క. నిజంగాను ఎవరికైనా పెడతా అంటావు, ఇక తినేదైతే ఎక్కువ జరుగుతావు కానీ పెట్టే దాంట్లో అయితే నీ ముందు ఎప్పుడు ముందడిగే ఉంటది అక్క. నేను ఈ చేతి అయితే తక్కువ చేతి కానే కాదు, ఎప్పుడు పెద్ద చేతే పోతుంది నీది. గట్లుండాలి పెంటక్క, నీ లెక్క నిండు గుణం ఉంటేనే మంచిగా ఉంటది. ఇక బతికిన రోజులుగా పేరే కదక్క. సస్తే ఏమన్నా తీసుకుపోతామా చెప్పు? ఇక సస్తేగా మంచి పేరు వస్తే చాలు. నిజంగా నీ లెక్క ఉండాలి అక్క. నువ్వేమనుకున్నా సరే గాని మీ మరిది ఒకటే అంటాడు, పెంట ముద్ద ఎంత మంచి చూడు, నలుగురికి పెట్టినా పెడుతుంది, నలుగురిని తిట్టినా తిడుతుంది. గట్లుండాలి, పెట్టాలి తిట్టాలి కానీ మొత్తమే పీషాతలు చేస్తే సరిత లెక్క బాగానే ఉంటది అని ఒకటే పందలుతాడు అక్క మీ మడిది. ఇగో ఇదే మన వీడియో ఎచ్చండి మనలందరికి నచ్చింది అనుకుంటామో. నచ్చితే ఖచ్చితంగా మా కోసం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లైక్ చేస్తే ఏమైతే మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని అదేనండి. ఇంకా లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. రేపు పార్ట్ 41 వస్తుంది. ఇక రేపటి వీడియో యానివర్సరీ సిరీస్ కంటిన్యూషన్ తీసుకొస్తాము. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ప్లీజ్ ఏమనుకోకండి, టైం లేక ఈ రోజు వీడియో ఇది కంటిన్యూ చేసినాము. రేపటి వీడియో యానివర్సరీ సిరీస్ తీసుకొస్తాము, ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. ఇంకా కొత్తగా మన ఛానల్ మన వీడియోస్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. రోజుకు మన ఛానల్ కి చాలా కొత్త మంది వస్తున్నారు సబ్స్క్రైబర్లు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.